యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనేను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనేను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపక్కాలంలో ప్రత్యేక విధంగా శుక్రవారాల్లో యేసు ప్రభువు సిలువపై పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 3వ మాటను ధ్యానం చేసుకుందాం. అదిగో కల్వరిగిరి బలియాగం సమర్పించబడుతుంది. యాజకుడు, బలి పశువు, అర్పిత గొర్రె పిల్ల క్రీస్తు ప్రభువే. బలియాగం యొక్క తొలి భాగం ప్రసంగం. ప్రతి పూజలో కూడా ప్రసంగం అయిన తర్వాత మనము అర్పణ, బలి సమర్పణ, పూజాబలిలోనికి వెళ్తాం. శిలువ ప్రసంగ బల్ల నుండి క్రీస్తు యొక్క చివరి ప్రసంగం అమృత వాక్కులు ధారలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ శిలువ నుండి ఆర్తితో, ప్రేమతో లోకానికి, మానవ జాతికి ఆ ప్రభు ఇచ్చినటువంటి అమృత వాక్కులివి. 3వ వాక్కుగా, 3వ మాటగా మరియ తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపిస్తూ తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకం ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జెషీన్ గారు రాశారు. ఎంతో వేదాంతపరమైనటువంటి నిగూఢమైన ధ్యానాంశాలు, క్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల యొక్క పరమార్థాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు తన యొక్క సొంత భాష్యాన్ని జోడిస్తూ, ఇంటర్ప్రిటేషన్ జోడిస్తూ మనకు అందిస్తున్నారు. మరి వారి యొక్క భావాలను కూడా మనం తీసుకుంటూ ఈ ధ్యానంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లిలో ఒక పెళ్లి జరుగుతోంది. ద్రాక్షరసము అయిపోయింది. ఎవరు గుర్తించారు? పెళ్లివారు గుర్తించారా? లేదు. మరి ఎవరు గుర్తించారు? మరియ తల్లి గుర్తించింది. ఆ ఇంటిలో ఒక తల్లిలాగా ఎవరో చెప్పలేదు, కానీ ఆహ్వానించగానే ఆ కుటుంబం ఆమెకు సొంతం అయిపోయింది. కాబట్టి నా బిడ్డలు కష్టంలో ఉన్నారు, ద్రాక్షరసం అయిపోయిందని గుర్తించి ఎవరి దగ్గరికి వెళ్తుంది? తన కుమారుని దగ్గరికి వెళ్తుంది. యేసు దగ్గరికి వెళ్ళి, బాబు వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందిరా నాన్న, ఏదైనా చెయ్యరా.
ఎంతో ఆప్యాయంగా. బైబిల్ గ్రంథంలో చాలా గ్రాంధికపరంగా, గౌరవప్రదంగా, మర్యాదగా చెప్పే మాటలే కానీ వారి తల్లి కొడుకుని ఎలా అడుగుతుంది? బాబు వారికి కష్టంలో ఉన్నారా, ఇది వాళ్ళ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదైనా చేసి పెట్టరా బాబు, వాళ్ళ కష్టాన్ని తొలగించడానికి, వారి గట్టెక్కడానికి ఏదైనా చేయరా బాబు. విశ్వాసంతో తన కొడుకు మాత్రమే చేయగలడనేటువంటి విశ్వాసంతో తన కుమారుడి దగ్గరికి వెళుతుంది. అయితే మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సమాధానం అక్కడ. స్త్రీ, అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకను రాలేదు. ఏంటి ఈ గడియ? ఎందుకు స్త్రీ అంటున్నాడు? వాళ్ళ అమ్మను పట్టుకొని స్త్రీ అంటున్నాడు ఏంటి? కొంచెం ఆలోచింపజేసేటువంటి మాటలు. ఏమిటి స్త్రీ, ఏమిటి గడియ? గడియ గురించి చూద్దాం ముందు. యోహాను సువార్తలో గడియ అన్న మాట ఉపయోగించాడండి. ది ఆర్ is passion, suffering and death and the resurrection. గడియ అన్న మాట ఎందుకు ఉపయోగిస్తారంటే, యేసు యొక్క శిలువ శ్రమలు, బాధలు, అతని యొక్క మరణం తర్వాత ఉత్థానము, ఈ అంశాలను ధ్యానం చేసే, గుర్తించడానికి, చూపించడానికి ఈ గడి అన్న మాటను ఉపయోగిస్తుంటారు. ఏ గడియ కోసం యేసు ప్రభు దైవ కుమారుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు యేసు? మానవాళిని రక్షించడం కోసం. రక్షణ గడియ అది ఎక్కడ జరుగుతుంది? సిలువలో జరుగుతుంది. సిలువలో తన యొక్క మహిమను ప్రదర్శించవలసినటువంటి గడియ. తన మరణము ద్వారా మానవ జాతికి రక్షణ, నిత్య జీవము, పాప క్షమాపణ, మోక్ష భాగ్యము, అది మహిమ గడియ. అమ్మ, ఇక్కడ స్త్రీ అంటున్నాడు, ఇదిగో నా మహిమను ప్రదర్శించమంటున్నావు, నిజమే, అద్భుతం చేయమంటున్నావు, మహిమను ప్రదర్శించమంటున్నావు. మహిమను ప్రదర్శించడం అంటే నా మరణం దగ్గర పడుతుంది, ఇక మన బంధము మారిపోతుంది. నేను అప్పుడు రక్షకుడిని అవుతాను, నీవు రక్షకుడైన నేను రక్షించినటువంటి ప్రజల యొక్క తల్లివి కాబోతున్నావు, రక్షకుని తల్లివి కాబోతున్నావు, విశ్వమాతవు కాబోతున్నావు. మన బంధము మారిపోతుంది ఇకపై అంటున్నాడు. ఇక స్త్రీ, ఏమిటి స్త్రీ? అమ్మ అని ఎందుకు అనలేదు, స్త్రీ అని ఎందుకు అన్నాడు? ఆదికాండము 3వ అధ్యాయములోనే మరియకు రక్షణ చరిత్రలో మరియ పాత్రకు తొలి బీజం పడింది. ఆదాము అవ్వలు పాపం చేశారు, దేవుని యొక్క కోపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు శపిస్తున్నాడు. సర్పరూపంలో ఉన్నటువంటి సైతానుని శపిస్తున్నాడు. ఇదిగో నీవు మట్టి తింటావు, పొట్ట మీద ప్రాగుతావు అని చెబుతూ, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము సృష్టిస్తాను. నీవు ఏం చేస్తావు? మరి సంతతి యొక్క మడుమను కరుస్తావు, ఆమె సంతతి నీ తలను చితగొడతాడు, నలగొడతాడు. ప్రియ సహోదరులారా, ఆ స్త్రీ మరియా, ఆ సంతతే యేసు ప్రభు క్రీస్తు. కాబట్టి మరియా నూతన ఏవమ్మ, యేసు నూతన ఆదాము. అవిధేయత వలన తొలి ఆదాము అవ్వలు దేవుని యొక్క శాపాన్ని, పాపం చేసి దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ విధేయత ద్వారా తమ శిరస్సు వంచి దేవునికి ప్రీతిపాత్రంగా నూతన ఏవగా, నూతన ఆదాముగా తల్లి కొడుకులు మారారు. ప్రియా సహోదరులారా, అమ్మ, నేను నీటిని ద్రాక్షరసంగా మారుస్తాను,
కానీ త్వరలోనే ద్రాక్షరసము రక్తంగా మారబోతుంది. ఎక్కడ? సిలువలో. 3 సంవత్సరాలైంది. సిలువ మీద రక్తం కారుతూ ఉంది. సిలువపై నూతన ఆదాము తన తండ్రికి విధేయించి శిరస్సు వంచి సిలువలో ప్రాణము సమర్పిస్తున్నాడు. తన కడుపున పుట్టిన బిడ్డ సిలువ మీద వేలాడుతున్నాడు. సిలువ క్రింద యేసు ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తులు ఉన్నారు. తనను కని పెంచి పెద్ద చేసి ఈ సిలువ సింహాసనం వరకు నడిపించినటువంటి ధీశాలి మరియ తల్లి. మరొక ప్రక్క తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడు. ఇంకొక వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి మరియ మగ్దలేనమ్మ. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడి ఎంతో ప్రేమతో ఎంతో కృతజ్ఞతాభావంతో అతన్ని వెన్నంటి చివరి వరకు తన యొక్క సిలువ మరణం వరకు తనను విడిచిపెట్టనటువంటి మరొక వ్యక్తి మరియ మగ్దలేన. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆ తల్లిని చూస్తూ ప్రేమతో చూస్తూ పలికినటువంటి మాటలు. గుర్రం జాషువా కవి క్రీస్తు చరిత్ర అనేటువంటి చక్కని పద్య రూపంలో రాసిన ఆ గ్రంథం నుండి ఈ మాటలు. సిలువ సమీప స్థలమున నిలచిన ప్రియ శిష్యునొకని నిజ జననికి కన్నుల సంజ్ఞ చూపి, అమ్మా ఇలా నీకు కుమారుడి తడియని పల్కెన్, ఇలా నీకు కుమారుడి తడే అని పల్కెన్. అమ్మా అని మనసులో ఉన్న చెప్పినటువంటి మాట స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. తన శిష్యునితో ఇదిగో నీ తల్లి. ఏమిటి? చివరి క్షణాల్లో తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు చివరి క్షణాల్లో ఏం చేస్తారు? అందరికీ బాయ్ బాయ్ చెప్తారు. అప్పగింతలు జరుగుతాయి. ఆస్తికి ఇదిగో పలానా వాళ్ళకి, ఇది పలానా వాళ్ళకి రాసిస్ చేస్తుంటారు. అంతిమ వీడ్కోలు జరుగుతున్నప్పుడు ది లాస్ట్ ఫేర్వెల్ అండ్ ద లాస్ట్ విల్ ఇస్ రిటన్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఫుల్ ఆఫ్ లవ్. ప్రేమతో తన ఆస్తికి, ఈ లోకంలో యేసు ప్రభుకున్న ఆస్తి ఏమిటి? నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల దాచుకోవడానికైనా స్థలము లేదు అన్నాడు. కానీ తాను ఎంతగానో ప్రేమించినటువంటి ఒక వ్యక్తి, తన ఎంతో ఇష్టమైన ఆస్తి మరియ తల్లి. కాబట్టి ఆ తల్లిని శిష్యునికి చేతుల్లో పెడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడు. శిష్యునితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని. అప్పగింతలు జరుగుతున్నాయి. ఎంత హృదయమైనటువంటి సన్నివేశం ఇది. ఇక్కడ గమనించాలి, యోహాను అని పిలవలేదు. యోహాను అని పిలిస్తే దాని అర్థం ఏమిటి? ఎవరు కొడుకు యోహాను? ఎవరు కొడుకు యోహాను? ఎవరు కొడుకు? జబదాయి కొడుకు. ఇక్కడ జబదాయి కొడుకు కాదు. అతని స్థానంలో మానవాళ్ళందరినీ కూడా ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాడు. మానవాళి మొత్తాన్ని ఆ తల్లి చేతుల్లో పెడుతూ ఇదిగో చెబుతున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని. ప్రియ సహోదరులారా, తొలుచూలి బిడ్డను పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. బెత్లెహేములో జరిగిన సంగతి ఇది.
ఇక్కడ తొలుచూలు బిడ్డ అంటే దాని అర్థం ఏంటండి? మరియకు యేసు తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అందు గురించే కదా మాట ఉపయోగించారు. ఉన్నారా? అవునా? లేరు. రక్త సంబంధమైనటువంటి బిడ్డలు లేరు. అలా ఉన్నట్లయితే ఎవరికో శిష్యునికి అప్పచెప్పాల్సిన పని ఏమిటి? యేసుకి ఇంకా అన్నదమ్ములు ఉన్నట్లయితే, అక్కజెల్లు ఉన్నట్లయితే ఎవరో శిష్యునికి అప్పచెప్పాల్సిన పని ఏమిటి? వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే చూసుకుంటారు ఆమె ఆలన పాలన. శారీరక సంబంధమైనటువంటి రక్త సంబంధీకులైన బిడ్డలు లేరు, కానీ ఆధ్యాత్మిక సంబంధం కలిగిన బిడ్డలు మానవులందరూ ఆ తల్లి బిడ్డలే. ఇక్కడ గమనించాలి, ఫుల్టన్ షీన్ గారు చాలా లోతైన వేదాంత భావాలను మన ముందు ఉంచుతున్నారు. యేసు మరియ వీరిద్దరి బంధం 2 దశలుగా చెప్తున్నారు. పశువుల సాల నుండి కానా వరకు, కానా నుండి కల్వరి వరకు. పశువుల సాల నుండి కానా వరకు మరియా యేసుకు తల్లి, కానీ కానా నుండి గమనిస్తున్న కానాలో మొదటిసారిగా ప్రభు చెప్తున్నటువంటి సంబోధన ఏంటి? స్త్రీ. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ, యోహాను సువార్త 2వ అధ్యాయంలో స్త్రీ, యోహాను సువార్త 19వ అధ్యాయంలో సిలువ చెంత ప్రభు నోటి నుండి వచ్చినటువంటి మాట స్త్రీ మరియను సంబోధిస్తూ. కానా నుండి కల్వరి వరకు, ఆ తర్వాత కూడా యేసు రక్షించిన వారందరికీ తల్లిగా మరియా సంబోధించబడుతుంది. బెత్లెహేము నుండి కానా వరకు తల్లి కొడుకుల బంధం, శారీరక రక్త సంబంధం. కానీ కానా సంఘటన తర్వాత నుండి ఆ తల్లికి కొడుక్కి ఉన్నటువంటి బంధము ఆధ్యాత్మిక బంధము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో చూస్తాం. యేసు ప్రభు ప్రసంగాలు చెప్తూ ఊరు తర్వాత ఊరు అలా వెళ్తున్నాడు. ఒక ఇంట్లో ప్రసంగం చెప్తున్నప్పుడు శిష్యులు వచ్చారు. ఎవరో వచ్చి, ప్రభు నీ తల్లి నీ సహోదరులు వచ్చారు, నేను చూడాలనుకుంటున్నారు, బయట వెయిట్ చేస్తున్నారు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అంటున్నాడు. నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? 50వ వచనంలో, పరలోకంలో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా తల్లి, నా తండ్రి, నా సోదరులు. పరలోకములో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మరియ తల్లి. ఇక్కడ ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు తన కుమారుడి మీద చూపించినటువంటి ప్రేమ ఇకపై కుమారుడు బలియాగం ద్వారా రక్షించబడినటువంటి వారి మీద చూపించబడుతూ ఉంది. యేసు ప్రభు ఆధ్యాత్మిక బంధాన్ని చూపిస్తున్నాడు. శారీరక బంధం కాదు, రక్త సంబంధం కాదు. పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? శారీరక సంబంధం కలిగిన, రక్త సంబంధం కలిగినటువంటి వారు. రక్త సంబంధం ఏ కోశాన అది కారణం కాదు, కారకం కాదు. ఆత్మీయ బంధము, యేసుతో ఉన్నటువంటి బంధము, తండ్రి దేవునితో ఉన్నటువంటి బంధము, మరియతో ఉన్న బంధము, ఆత్మీయ ఆధ్యాత్మిక బంధము మనల్ని పరలోకానికి వారసులను చేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తుకు మాత్రమే తల్లి కాదు, ఇకపై క్రైస్తవులందరికీ తల్లి, మానవాళికే మరియా తల్లి. శిష్యునితో ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? తల్లితో ఏం చెప్పాడు ఇంతవరకు? ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తర్వాత తల్లితో ఏం చెప్పాడు? ఆ కుమారుడితో ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లి, నా తల్లి, ఇకపై నీ తల్లి, మనందరి తల్లి. యేసు అడుగుతున్నాడు, నా తల్లి ఎవరో నీకు తెలుసా? నా తల్లి నన్ను ఎంతగా ప్రేమించిందో నీకు తెలుసా? నా తల్లి నా కోసం ఏం చేసిందో నీకు తెలుసా?
నా కోసం నన్ను మీ అందరినీ ఎంతగా ప్రేమించిందో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నా కోసం మీకోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడిపోయింది. రాళ్లతో కొట్టి చంపుతారని తెలుసు కూడా శిరస్సు వంచింది నా తండ్రి చిత్తానికి. అప్పుడు వంచిన తల ఇదిగో సిలువ చెంత ఇంకా ఇక్కడ కూడా వంచి ఉంది, శిరస్సు వంచుతుంది. తండ్రికి ఇచ్చిన మాట కోసము నిలబెట్టుకోవడం కోసం ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని త్యాగాలు చేసింది. చలిలో, చీకటిలో, ప్రాణ భీతితో, భయంతో, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని భయం గుప్పిట్లో ఉంటూ ఇదిగో నన్ను కాపాడడం కోసము నా తండ్రి యోసేపుతో కలిసి ఐగుప్తుకి వెళ్ళింది. ఇక నాన్న చనిపోయిన తర్వాత నేను సువార్త వెళ్ళిపోయాను. ఆమెను ఒంటరిగా వదిలేసాను. ఆ ఒంటరితనంలో ఎన్నెన్ని కష్టాలు పడిందో, ఎన్నెన్ని బాధలు పడిందో. అంతేకాదు, నా కోసం వింటూ ఉంది, ఇదిగో మీ అబ్బాయి తాగుబోతంట, మీ అబ్బాయికి దెయ్యం పట్టిందంట, అందరూ పిచ్చోడు అంటున్నారు, సొంత ఊరిలో సొంత ప్రజలు రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు. ఎంత కష్టమో, ఎంత బాధ, ఎంత ఆందోళన. తనకు మాత్రమే తెలుసు నేను దైవ కుమారుణ్ణి, ఇంకెవరికీ తెలియదు, ఎవరికి చెప్పలేదు, చెప్పదు. ఎందుకు? ఆ సిలువలోనే తన కుమారుడెవరో లోకానికి తెలియాలి. ప్రియమైన సహోదరులారా, ఎంత బెంగతో, ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు నా తల్లి నా కోసం గడిపిందో మీకు తెలుసా? కానీ నన్ను ఏనాడు వదలలేదు. ఈ క్షణం వరకు, సిలువలో నిన్ను మరణించినంత వరకు కూడా ఆ తల్లి నా వెంబడే వచ్చింది. నా సిలువ దారిలో నన్ను వెన్నంటి ధైర్యం చెబుతూ ముందుకు నడిపించుకొని వచ్చింది. ఈ సిలువ త్యాగానికి సిద్ధపరచింది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమా చూసారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం వచ్చింది ఆ సినిమా. యేసు ప్రభువుకి తల్లి మరియకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని, ఆ యొక్క అనురాగ ఆప్యాయతను ఇంతకంటే ఇంక ఏ డైరెక్టరు, ఏ సినిమా కూడా చూపించలేదు. ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి బంధం. యేసు సిలువలు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు 4వ స్థలంలో ఆ తల్లి కనబడుతుంది. ఆ తర్వాత మనం ఆ కళ్ళతోనే తన కుమారునికి ధైర్యం నింపుతూ నడిపిస్తూ ఉంది. యేసు పడిపోతాడు. పడిపోయినప్పుడు పరిగెత్తుకొని వెళుతున్నటువంటి సీను ఒకసారి ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ఉపయోగించి, చిన్నప్పుడు యేసు కింద పడిపోతే ఆ తల్లి పరిగెత్తుకొని వెళ్ళి పైకి ఎత్తుకొని ఆ ఒడిలో ఆ భుజం మీద వేసుకున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం, నా తల్లి ఒడిలో ఎంత సురక్షితంగా ఉన్నాను అనుకున్నాడు. మరలా వెనక్కి తీసుకొస్తాడు. కింద పడిపోయాడు. మట్టితో, మరి ధూళిలో, రక్తంతో నిండిపోయినటువంటి తన కొడుకు శరీరం సిలువ భారం కింద పడిపోయినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి, నా కుమారుడా, నా కొడుకా అని ఒక్కసారి కౌగలించుకొని ముద్దాడి తన యొక్క ముఖాన్ని నిమిరి ధైర్యం చెప్పడానికి ఎంతో ఆశతో, కోరికతో ఉన్నా, కుమారుని నేను ఐ కెన్ డూ నథింగ్ మై సన్, ఇట్ ఈస్ యువర్ ఫాదర్స్ విల్ that he should die and undergo this suffering for the salvation of humanity. మానవ రక్షణ కోసము నీ తండ్రి యొక్క చిత్తం ఇది, నేనేమీ చేయలేనురా నాన్న. ఇదిగో ఆ తల్లి ఇంతవరకు నా వెంబడే ఉంది. కాబట్టి ఈ తల్లిని నీకు ఇస్తున్నాను. నన్ను ప్రేమించి నా కోసము తన ప్రాణమే త్యాగం చేసినటువంటి నా తల్లి, ఇదిగో కఠిన సిలువ దారిలో
కర్కశ పాషాణ హృదయులైనటువంటి సైనికుల మధ్య ఎంతటి సాహసము, ఎంత ధైర్యంతో నిలబడిందో చూడు నా తల్లి. నా కష్టములో, నా కన్నీటిలో, నా శ్రమల్లో, నా మరణంలో కూడా నన్ను విడివని తల్లి నా తల్లి. ఇదిగో ఇక్కడి నుండి నీ తల్లి, మీ అందరి తల్లి. నన్ను ప్రేమించిన నా తల్లి ఇదిగో ఇకపై నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది. నన్ను చివరి క్షణం వరకు విడిచిపెట్టిన నా తల్లి నిన్ను కూడా విడిచిపెట్టదు, నిన్ను వెన్నంటి ఉంటుంది అని ఆ శిష్యునికి తన తల్లిని అతని చేతుల్లో పెడుతుంది. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ శిష్యుడు ఆమెను తన సొంత ఇంటికి తీసుకొని పోయాను అని చదువుతున్నాం. మరి ఈరోజు ఆ తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాడు. మరి నీవు నేను ఆ తల్లిని మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ఆ తల్లిని ప్రేమతో ఆహ్వానించాలి. అమ్మా రా, నాతో ఉండు, నా కుటుంబంతో ఉండు, నాకు ధైర్యం నింపు. ఏ చేతులతో అయితే యేసుని పెంచి పెద్ద చేశావో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి దేవుని చిత్తానికి శిరస్సు వంచే విధంగా మమ్మల్ని నడిపించు, మమ్మల్ని నేర్పించు అని మనమందరం కూడా ఆ తల్లిని మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. ప్రియ సహోదరులారా, ఆ తల్లి చేతుల్లో మానవ జాతిని మనలందరినీ అప్పజెప్పిన తర్వాత ఆ తల్లి తన బాధ్యతను మరిచిపోలేదు. ఇదిగో మోక్షారోపణమైన తర్వాత పరలోకానికి, భూలోకానికి దేవుడు తన తల్లిని రాణిగా చేసిన తర్వాత ఆ సింహాసనం మీద, ఆ పరలోకంలో అక్కడే ఉండిపోలేదు, మన మధ్యనే ఉంది, మన కష్టాల్లో ఉంది, మన బాధల్లో ఉంది, దర్శనాలు ఇస్తుంది. లూర్దులో దర్శనము, ఫాతిమాలో దర్శనము, ఇక ప్రపంచంలో అనేక చోట్ల దర్శనాలు ఇస్తూ ఏం చెప్తుంది? నా బిడ్డలారా, పాపాన్ని విడిచిపెట్టండి, మారు మనస్సు పొందండి, నా కుమారుడు చెప్పినట్లు చేయండి, అతడు చెప్పినట్లు చేయండి, మీరు రక్షణ పొందుతారు అంటుంది. హెచ్చరిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ తల్లి, యేసుప్రభు ఆ తల్లిని శిష్యుని చేతుల్లో పెట్టడం ద్వారా ఒక సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రభువు తన బాధ్యతను మరిచిపోలేదు. తన తల్లి పట్ల, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తల్లి పట్ల తన బాధ్యతను మరిచిపోలేదు. ప్రాణం పోతున్నా సరే తన తల్లి గురించి ఆలోచించాడు. ఆ క్షణంలో కూడా ఆ అమ్మ సంగతి ఏమిటి, అమ్మని ఎవరు చూసుకుంటారు? శిష్యుని చేతిలో, ఇదిగో నా స్థానంలో నువ్వు ఉండి అమ్మను చూసుకో. మరి ఈరోజు ఆ తల్లిని నీ చేతుల్లో, నా చేతుల్లో పెడుతున్నాడు. ఆ కుమారుని స్థానంలో నీవు నేను ఉండి ఆ తల్లిని చూసుకోవాలి, ఆ తల్లిని గౌరవించాలి, ఆదరించాలి, ఆ తల్లి చెప్పిన విధంగా నడుచుకోవాలి. అది ఒక ధ్యానాంశం అయితే, రెండవది మన సొంత తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఏమిటో యేసుప్రభు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత? 2010లో మా సెయింట్ మేరీస్ B.Ed కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. సెమీ క్రిస్మస్ పండుగ వేడుకలు ఎక్కడ చేసుకుందాం? అప్పుడు ప్రభాకర్ ఫాదర్ గారు B.Ed కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవారు, నేను D.Ed కాలేజ్ ప్రిన్సిపల్ సెయింట్ మేరీస్. ఆలోచన చేసి మనం మదర్ తెరేసా హౌస్లో వాళ్ళ ఆ యొక్క ఇన్మేట్స్ మధ్య, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, మరి అనాథలుగా ఉన్నటువంటి వారి మధ్య చేసుకుందామంటే కరెక్ట్ చేసుకుందామని అది గొప్ప అనుభూతి మాకు. పిల్లలందరూ కూడా చక్కని ప్రోగ్రామ్ ఇచ్చారు. అప్పుడు చివరిలో సిస్టర్ గారు, సుపీరియర్ సిస్టర్ మాట్లాడమని చెప్తే చిన్న సందేశం అందించారు మాకు. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. ఏమన్నారంటే, చాలామంది అంటూ ఉంటారు, మీరు ఎంత సేవ చేస్తున్నారు సిస్టర్, మేమైతే చేయలేమండి, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి, మీకు పాదాభివందనాలు చేయాలండి అని చాలామంది చెప్తుంటారు మాతోని. కానీ మేము చెప్పే మాట ఒకే ఒకటి, ఏమిటది? మీరు మీ అమ్మా నాన్నల్ని మీరు బాగా చూసుకుంటే మేమెందుకు ఈ ఆశ్రమాలు పెట్టాలి, హోమ్స్ పెట్టాలి?
మేము వేరే సేవ చేస్తాం కదా అని చెబుతూ ఒక చక్కని ఒక మర్చిపోలేనటువంటి ఒక సంఘటన చెప్పారు. ఒకసారట ఒక శ్రీకాకుళం ప్రాంతం నుండి ఒక అబ్బాయి పెద్దవాడయ్యాడు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం, ఆ మారుమూల ప్రాంతం. తండ్రి చనిపోయాడు, తల్లి వృద్ధాప్యంలో ఉంది. కొడుకు హైదరాబాదులో ఉద్యోగం సంపాదించాడు, భార్య, 2 పిల్లలు. ఒకసారి వచ్చాడు, వచ్చి అమ్మా నీ కోడలు చేతి వంట తినవా, నువ్వు మీ మనవల్ని మనవరాలతో ఆడుకోవా, ఈ గ్రామంలో ఏం చేస్తావు, ఈ మారుమూల ప్రాంతంలో నీకు జబ్బు చేసినా చూపించడానికి మంచి హాస్పిటల్ లేవు ఇక్కడ, నువ్వు వస్తే అటు నీ కోడలు చూసుకుంటుంది, నీకు కూడా కాలక్షేపంగా ఉంటుంది, వచ్చే వెళ్ళిపోదాం అన్నాడు. బాబు ఇక్కడే పుట్టాను రా, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చేస్తాను రా, ఇంక నేను రాను రా, ఆ పట్టణాల్లో నాకు కాలు చేయి ఆడదురా, ఇక్కడే ఉండిపోతానంటే లేదు లేదు నువ్వు రావాలి, అది చేయాలి మొత్తం మీద బుర్ర తినేసి ఒప్పించేసి, మరి నువ్వు వచ్చేస్తే ఇంక మరి ఈ 2 ఎకరాల భూమి ఎందుకు ఇక్కడ, ఎవరు చూసుకుంటారు? నెమ్మదిగా అమ్మించేసి డబ్బు చేసుకొని అమ్మని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడు? మన విశాఖపట్నం స్టేషన్కి వచ్చాడు. విశాఖపట్నం స్టేషన్లో 10 నిమిషాలు అవుతుంది అన్నారు. అమ్మను కూడా దించాడు, కింద కూర్చో అమ్మ, ఇక్కడే ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి టీ తీసుకొస్తాను నీకోసం, ఇక్కడ ఉండమ్మా, వేడివేడిగా ఉంటుంది, బాగుంటుంది టీ. అలాగే బాబు అని కూర్చున్నాను. టీ రావడం కనపడదు, అబ్బాయి కనపడదు, ట్రైన్ వెళ్ళిపోయింది. అబ్బాయి లేడు, ఇంకొక పెట్టులో ఎక్కి వెళ్ళిపోయాడు. ఎంతకు చూస్తుంది, ఇంక ఎప్పుడో అబ్బాయి వస్తాడు. ఏమమ్మా చాలాసేపు నుంచి ఉదయం నుంచి సాయంకాలం అక్కడే కూర్చుందట. ఏమమ్మా ఎవరికోసం ఇంకెక్కడ ఉన్నావంటే, మా అబ్బాయి టీ తెస్తానన్నాడు బాబు, టీ తెస్తానన్నాడు. ఎప్పుడు వచ్చారు? ఉదయం వస్తే ఇంతవరకు ఎక్కడ ఉంటాడు? ఆ తల్లి నోటి మాటలేదు, విషయం అప్పుడు అర్థమైంది. ఈలోపు ఎవరో పుణ్యాత్ములు మదర్ తెరేసా సిస్టర్స్కి ఫోన్ చేస్తే ఆ మదర్ తెరేసా సిస్టర్స్ వెళ్ళి ఆమెను తీసుకుని వెళ్ళారట. సిస్టర్ గారు చెప్పినటువంటి విషయం ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తల్లిని ఈ విధంగా బాధ్యతను తన శిష్యునికి అప్పచెప్పాడు. ఎంత బాధ్యత యేసుకి అంటున్నాం. ఈరోజు ఆ తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాడు. ఈ విధంగా మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభు. మంచం పట్టినటువంటి తల్లిదండ్రులను నేను ఎలా చూస్తున్నాను? నేనున్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు పడ్డారు నా కోసం. నన్ను 9 మాసాలు మోసి కానీ ఆ ప్రసవ వేదనను అనుభవించి నన్ను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినట్టు నా తల్లి. నడకను నేర్పించి, నడతను నేర్పించి ఉన్నతమైన స్థితిలోకి తల ఎత్తుకునే విధంగా సంఘంలో నన్ను నిలబెట్టిన వాడు నా తండ్రి. నేను వాళ్ళ పట్ల ఎలా ఉన్నాను? ఇప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు ఆడడం లేదు, తమ పని తాము సొంత పనులు చేసుకోలేకపోతున్నారు. నేను నా బాధ్యతను నేను మర్చిపోతున్నానా? జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ఇంకా వారు నా తల్లిదండ్రులు, వారు చేసిన సేవలు, నా కోసం చేసినటువంటి త్యాగాలు నేను మర్చిపోతున్నానా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు శిలువ నుండి మనకు అందించిన గొప్ప సందేశము, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. మరి ఆ ప్రభు క్రీస్తు యొక్క ప్రేమ హృదయంతో తల్లిని మరియను మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి ఆహ్వానించుదాం. ఆ తల్లి చేతుల్లోకి మనల్ని మనం సమర్పించుకుందాం. అమ్మా, నన్ను కూడా యేసు వలె పెంచి పెద్ద చేయి తల్లి, నా కుటుంబాన్ని నన్ను సమర్పించుకున్నానని ఆ యొక్క మరియ తల్లి చేతుల్లోనికి మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మానవ రక్షణ కోసము నీ ఏకైక కుమారుణ్ణి, మిక్కిలిగా ప్రేమించే నీ ఏకైక కుమారుణ్ణి
మా కొరకు సిలువలో సమర్పించడానికి నువ్వు వెనుదీయలేదు, వెనకాడలేదు. ఓ ప్రభువా, సిలువపై వేలాడుతూ తన్ను కని పెంచి పెద్ద చేసి ఎన్నెన్నో పాఠాలు, జీవిత పాఠాలను నేర్పించినటువంటి, సుగుణాలను నేర్పించి విలువలను నేర్పిన తల్లిని మరిచిపోలేదు ప్రభు క్రీస్తు. శిష్యుని చేతుల్లో పెడుతున్నాడు. శిష్యుని స్థానంలో మమ్మల్ని అందరినీ ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాడు. ప్రభువా, నీ కృతజ్ఞతలు. ప్రభు క్రీస్తుని తల్లిని మాకు తల్లిగా ఇచ్చినటువంటి ఆ ప్రభుని కృతజ్ఞతలు. మేము ఒంటరిమి కాము, మేము అనాథలం కాము. తల్లి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది. ఆ తల్లి సిలువ దారిలో ప్రభుని నడిపిస్తూ, ధైర్యం చెబుతూ, సిలువ సమర్పణ కొరకు నడిపించినటువంటి ఆ తల్లి మాతో కూడా ఉండినట్లు దీవించండి. మేము కూడా జీవిత ప్రయాణంలో, ఈ జీవనయానంలో పడుతూ లేస్తూ ఎన్నెన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇక్కట్టులు, సమస్యలు, అనారోగ్యం, అస్వస్థత, గుండె నిండా భారము, ఎవరికి చెప్పుకోలేనటువంటి మానసికమైనటువంటి వ్యధ. ఓ ప్రభువా, ఇటువంటి క్షణాల్లో తల్లి మరియ మాకు తోడుగా ఉంటూ, బాబూ, వీరి కుటుంబంలో ఈ ద్రాక్షరసం లేదని చెప్పినటువంటి ఆ తల్లే, బాబూ, ఈ కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నారు, వీరికి సమస్య ఉంది, వీరికి కష్టం ఉంది, కుమార ఏదైనా చేయరా నాన్న, వీరిని రక్షించరా, వీరిని కాపాడరా, వీరికి సాయం చేయరా అని చెప్పే తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ తల్లి వలె, ఆ తల్లితో పాటు ఒకరోజు నీ సన్నిధికి చేరుకొని నీ దివ్యముఖార విందాన్ని కనుగొని దర్శించి స్తుతించు భాగ్యమును అందరికీ ప్రసాదించమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి.